మామయ్య గోవా బీచ్కి తీసుకెళ్ళండి మా మేనల్లుడు మేనకోడలు బుర్ర తినేస్తుంటే ఎక్కడ ఉన్న గోవాకి ఎందుకు రా బాబు, మన ఆంధ్రాలోనే ఉన్న గోవాకి తీసుకెళ్తాననేసి ఎస్ యానం బీచ్కి అయితే తీసుకొచ్చేసాను. అదేనండి చాలామందికి తెలీదు సురసేన యానం బీచ్. సో బీచ్కి తీసుకొచ్చేసాను. వాళ్ళు చాలా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఇది ఫస్ట్ టైం వాళ్ళిద్దరు బీచ్ చూడటం. సో బీచ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్తుంటే మా మేనకోడలు నన్ను అడుగుతుంది, మామయ్య బీచ్ అంటే ఎలా ఉంటుందా, చాలా భయం వేస్తుంది నాకు అనేసి అంది. భయమేమి ఉండదు బొల్లి, మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేయండి అనేసి ఎంతో కాదు పావు గంట సేపు అయితే మేము బీచ్ దగ్గర ఉన్నాము. అలలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బుల్లి అయితే అల దగ్గరికి వెళ్ళి ఒక రింగ్ రౌండ్ తిరిగి జాగ్రత్తగాని అలలు వచ్చేటప్పుడు పరిగెట్టుకుని నా దగ్గరకు వచ్చేసింది. ఎందుకు వచ్చేసామంటే అలలు నా దగ్గరకు వచ్చేస్తున్నాయి మావయ్య, నాకు భయం వేసిందని వచ్చేసింది. మా చిన్నోడు అయితే అలా కాదు, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా నించుని ఉన్నాడు. వాడు చాలా ధైర్యంగా ఉన్నాడు. వాడి ధైర్యానికి మెచ్చుకోవాలి. సో మా చిన్నోడు చూడండి వాడు స్టైల్గా నించున్నాడు. వాడు కూడా అన్నాను, చిన్నోడు కెరటాలు వస్తున్నాయి వెనక్కి వచ్చాయంటే కొంచెం సేపు